అమ్మమ్మ పిలుస్తుంది ఏంటా అని బయటికి వెళ్ళి చూశా. ఎదురుగా చేతిలో గొబ్బెమ్మలతో కార్తీక్. చూడగానే నవ్వొచ్చేసింది, కానీ అమ్మమ్మ ఉందని ఆగిపోయా. తులసి కోట దగ్గర పూజ చేస్తూ అమ్మమ్మ కార్తీక్తో మాట్లాడుతుంది. ఏంట్రా కార్తీక్, ఎప్పుడొచ్చావు? ఈ మధ్య రావటమే లేదు, అమ్మ వాళ్ళు కూడా వచ్చారా అని అడిగింది. అప్పుడు కార్తీక్ నా వైపు చూస్తూ, నిన్ననే వచ్చా నాయనమ్మ, అమ్మ వాళ్ళు రాలేదు, నేనే వచ్చా అని సమాధానం చెప్పాడు. అవునా, సరే, ఆ గొబ్బెమ్మలు సత్యకిచ్చేయి, సత్య తీసుకోవే అని అంది అమ్మమ్మ. నేను సరే అని తన దగ్గరికి వెళ్ళా. ఇంతలా అమ్మమ్మ, నీకు గుర్తుందా, తెలుసారా సత్య ఎవరు? నీరజ కూతురు అని చెప్పింది. అప్పుడు కార్తీక్ నా వైపు చూసి నవ్వుతూ, హా, తెలుసు తెలుసు నాయనమ్మా, నిన్ననే ట్రైన్లో కలవటం కూడా జరిగింది. అంతా తాతగారిలాగానే అనుకుంటా, ముక్కు మీదనే ఉంటుంది కోపం రెడీగా అని అన్నాడు. అవునరా బాబు, మొత్తం తాతలాగానే కోపమైతే. గొడవలకి ఫస్ట్ అమ్మాయి గారు. అయినా నీకెలా తెలుసురా, కొంపదీసి నిన్న ట్రైన్లో గొడవ పడింది నీతోనేనా ఏంటి అని అంది అమ్మమ్మ. హా, అవునాయనమ్మా, నాతోనే అని అన్నాడు కార్తీక్. ఏంట్రా, నీ దూల పనులు ఇంకా మానలేదా నువ్వు? పోయి దాని జోలికే వెళ్ళావా అని అంది అమ్మమ్మ. ఆ మాటకి నేను నవ్వుతుంటే నా వైపు తిరిగి, ఏంటే నవ్వుతున్నావు, చేసిందంతా చేసేసి? హా, అయినా భలే వస్తుంది కోపం నీకు ప్రతి చిన్నదానికి. నవ్వింది చాలు, కానీ ఆ గొబ్బెమ్మలు తీసుకొని ముగ్గులో పెట్టు, నాకు పని ఉంది అని లోపలికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. తనేమో నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. నాకు కోపం వచ్చేసి, హే, ఫస్ట్ ఆ నవ్వాపు, ఎందుకు నవ్వుతున్నావు? నీకేం పని లేదా? పొద్దున్నే ఎందుకు వచ్చావు? హా, నా కోపం నా ఇష్టం, నేనెవరిలా ఉంటే నీకేంటయ్యా? హా, మా తాతలా ఉంటా, మా నాన్నలా ఉంటా, నీకేంటి? అసలు నిన్న ట్రైన్లో జరిగింది ఇప్పుడు ఎందుకు చెప్పావు అమ్మమ్మకి? తిట్టించావుగా, సరిపోయిందా, ఇక వెళ్ళు అని అన్నా నేను. తను నా వైపు అలానే చూస్తూ, ఏంటండి సత్యభామ గారు, ఉన్నదే కదండి నేను చెప్పింది, కాదా అని అన్నాడు. నేను ఏమనాలో అర్థం కాక అలానే చూస్తూ ఉన్నా. సరేనండి, కూల్ అవ్వండి. కొంచెం దూరంగా వెళ్ళి నన్ను చూసి మళ్ళీ దగ్గరగా వచ్చి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ లంగా ఓనికి తోడు ఇంకొన్ని ఉంటే బాగుంటాయండి, చెప్పమంటారా అని అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నా. అప్పుడు తను మౌనంగా ఉన్నా సరే, ఎన్నో భావాలను పలికే ఆ రెండు కనుల నడుమ ఎర్రటి రంగు పూసుకున్న పౌర్ణమిలా ఉండే కుంకుమ దిద్ది, రాత్రిలో ఉండే నలుపునంతా దోచేసిన కాటుకను ఆ కనులకు వయ్యారంగా పెట్టి, జలపాతంలా భుజాల నుండి జారుతున్న ఆ నల్లని నీలాంబరాలకు సువాసన వెదజల్లే పూలను అమర్చి, వీటన్నిటికి మించిన అలంకారంగా మీ చిరునవ్వు తోడైతే మాత్రం అబ్బబ్బబ్బా, అదరహో, అదిరిపోతారండి. మరి ఈ లంగా ఓనికి మిగిలిన అలంకారంని పూర్తి చేస్తారా? ఒకసారి ట్రై చేయండి అని అన్నాడు. తను ఇదంతా చెప్తున్నంతసేపు లోపల ఏదో తెలియని ఫీలింగ్. బాగుంది, కానీ బయటపడాలనిపించలేదు. దాన్ని కవర్ చేస్తూ కోపంగా ఫేస్ పెట్టి, అవునా, నేను కూడా నీకు ఒకటి చెప్పనా అని అన్నా. సరే చెప్పండి అని అన్నాడు. నువ్వు మాత్రం ఇలా బయట తిరగకు, ఎందుకంటే పండక్కి బూచోడొచ్చాడేమో అనుకొని పిల్లలు భయపడి పారిపోతారు. నువ్వు నీ అవతారం తక్కువ, మళ్ళీ నాకు చెప్తున్నాడు వచ్చి అని చేతిలో ఉన్న గొబ్బెమ్మలు లాగేసుకొని ఇక వెళ్ళు అని అన్నా నేను. తను మాత్రం చిన్నగా నవ్వుతూ సరేనండి అని వెళ్ళిపోయాడు. వీడేంటి తిడితే నవ్వుతాడు అని అనుకుంటూ గొబ్బెమ్మలు ముగ్గులో పెట్టేసి హాల్లోకి వచ్చేసా. హాల్లో పెద్ద అద్దం ఉంటే అక్కడికి వెళ్ళి నిల్చున్నా. నన్ను నేను చూస్తున్నంతసేపు తను చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఒకసారి ట్రై చేద్దామా అనిపించి అమ్మ దగ్గరికి వెళ్ళి
కాటుక, పూలు, కుంకుమ కావాలని అడిగా. అమ్మ అలానే షాక్ అయ్యి చూస్తూ ఉంది. ఏంటమ్మా అంటే, నువ్వేనా సత్య ఇవన్నీ అడిగేది? నమ్మేలా లేదే, ఎప్పుడు పెట్టుకోమన్నా వద్దు వద్దు అంటావు అని అంది. అప్పుడు అమ్మమ్మ, నువ్వు ఆగవే, అదేదో అడక్కడక్క అడిగింది, సత్య నువ్వు నాతో రా అని లోపలికి తీసుకువెళ్ళింది. నాయనమ్మ పూలు కుంకుమ అవన్నీ తీసుకొని వచ్చింది. ఇద్దరూ కలిసి రెడీ చేశారు. అంతా అయిపోయాక ఒకసారి అద్దంలో చూసుకున్నా. నిజంగానే బాగున్నానా అని అనుకుంటూ తను చెప్పిన ప్రతి మాట గుర్తుకు వచ్చి నాలో నేనే నవ్వుకుంటున్నా. అప్పుడు అమ్మమ్మ నాయనమ్మ, అబ్బా సత్యమ్మ చూడు ఎంత ముద్దుగా ఉన్నావో, ముఖంలో చూడు ఎంత కలర్ వచ్చిందో, ఎన్నిసార్లు చెప్పా ఇలా రెడీ అవ్వు అని, అస్సలు వినవు కదా, నా దిష్టే తగిలేలా ఉందని ఇద్దరు కలిసి దిష్టి తీశారు. ఇంతలో మామయ్య తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఏది మాకు కూడా చూపించండి మా మనవరాల్ని అని తాతయ్యలు ఇద్దరు ముందుకు వచ్చారు. వాళ్ళిద్దరూ చూసి, నా మనవరాలకేంటే ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అని మీసాలు మెలిపెడుతున్నారు. నాన్న వచ్చి దగ్గర తీసుకొని, బాగున్నారా తల్లి అని అన్నాడు. వామ్మో ఏంటి వీళ్ళంతా ఇలా చేస్తున్నారేంటి అని అనుకున్నా. అందరూ కలిసి దిష్టి తీస్తూనే ఉన్నారు. నేను ఇక చాలు చాలు ఆపండి అని అనేసా. అందరూ కలిసి నవ్వేశారు. ఇంతలో మామయ్య కొడుకు వివేక్ వచ్చి, రండి అందరం ఫోటో దిగుదాం అని పిలిచాడు. అందరం కలిసి ఫోటో దిగడానికి వెళ్ళాం. మా ఇంటి బయట మామయ్య కెమెరా సెట్ చేసి వచ్చాడు. అందరం కలిసి ఫోటోలు దిగాం. అంతా అయిపోయాక తాతయ్య, ఇలా కాదు నా మనవరాల్ని ఒక్కదాన్నే తీయండి అని చెప్పాడు. నాన్న మామయ్య కలిసి నా సింగిల్ ఫొటోస్ చాలానే తీశారు. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. నన్ను నేను అనుకోకూడదులే కానీ నిజంగానే బాగున్నా. అసలు పూలు కుంకుమ కాటుక పెడితేనే నాలో ఇంత మార్పా? అయినా ఈ అబ్బాయికి ఎలా తెలుసు? బాగానే చెప్పాడు, కోపం తెప్పించాడులే కానీ పనికొచ్చే పనే చేశాడులే, ఓకే ఓకే అని అనుకున్నా నేను. ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాం. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. బయట పెద్ద కోనేరు, ఒకవైపు కొబ్బరి తోటలు, మరోవైపు మామిడి తోటలు. ప్రతి భోగి పండక్కి ఇక్కడ ఊరి వాళ్ళంతా కలిసి పాలు పొంగిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు కదా. మేము కూడా దర్శనం అయిపోయాక మామిడి తోటలోకి వెళ్ళాం. ఒక ప్లేస్ చూసుకొని అమ్మ వాళ్ళు పాలు పొంగడానికి సెట్ చేస్తున్నారు. ఇంతలో ఆ ఊర్లో ఉండే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అలా తిరిగొద్దాం రా అని పిలిచారు. అమ్మకు చెప్పి వాళ్ళతో కలిసి వెళ్ళిపోయా. అక్కడ వాళ్ళది ఇంకో గ్యాంగ్ ఉంది, వాళ్ళతో పరిచయం చేయించారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతలో ఒకతను, రే కార్తీక్ వస్తున్నాడు రా, ఒకసారి అటు చూడండి అని అన్నాడు. కార్తీక, అతనేనా ఏంటి అని అనుకుంటూ నేను కూడా అటువైపు తిరిగా. షాక్, పిల్లగాడు అసలు అవుట్ఫిటే మార్చేశాడే, ఆహా అని అనుకుంటూ ఉన్నా. మరి సత్య షాక్ అయ్యేలాగా కార్తీక్ ఏ అవుట్ఫిట్లో ఉన్నాడంటారు? గెస్ చేయండి. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటారు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.